పోస్టల్ బ్యాలెట్ అంశంపై ఎన్నికల సంఘం కొన్ని కీలక అంశాలు వెల్లడించింది. ఫామ్ 13A పై 6వ సంతకం సహా పూర్తి వివరాలను నింపి ఉంటే స్టాంప్ లేకపోయినా బ్యాలెట్ చెల్లుబాటు అవుతుందని ఏసీ స్పష్టం చేసింది. పోస్టల్ బ్యాలెట్ పేపర్పై 6వ సంతకం సహా బ్యాలెట్ ధృవీకరించేందుకు రిజిస్టర్తో సరిపోల్చుకోవాలని వెల్లడించింది. పోస్టల్ బ్యాలెట్ కవర్ ఫామ్ C పై ఓటర్ సంతకం లేదని బ్యాలెట్ను తిరస్కరించరాదని తెలిపింది. ఫామ్ 13A లో ఓటర్ సంతకం, గెజిటెడ్ అధికారి సంతకం, బ్యాలెట్ సీరియల్ నెంబర్ లేకపోయినా బ్యాలెట్ తిరస్కరించరాదని సూచించింది. పోస్టల్ బ్యాలెట్ పేపర్ పై నిబంధనల ప్రకారం ఓటు నమోదు చేయకపోయినా ఆ ఓటు తిరస్కరణకు గురవుతుందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. గెజిటెడ్ అధికారి స్టాంప్ వేయలేదనే కారణంతో పోస్టల్ బ్యాలెట్ చెల్లని ఓటుగా పరిగణించవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 5,40,000 మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోనున్నారు. ఈ నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై ఎన్నికల కమిషన్ కీలక సూచనలు చేసింది.